జగన్ ప్రతిపక్ష హోదా కోసం బాగా పట్టుబడుతున్నారు. అయితే 10% సీట్లు లేని ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అనే చర్చ జరుగుతుంది. జగన్ మాత్రం న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంతో స్పీకర్, కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో విచారణ ఎలా జరుగుతుంది, స్పీకర్ విచక్షణాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 10% కంటే ఎక్కువ సీట్లున్న ప్రతిపక్షానికి సాధారణంగా ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే శాసనసభ లేదా లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. హోదా కోసం 10% సీట్లు సాధించాలనే ఖచ్చితమైన నిబంధన లేనప్పటికీ అదే సంప్రదాయంగా వస్తోంది. వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనేది స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పది శాతం కంటే తక్కువ సీట్లు వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమవుతుంది. ఆ క్రమంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లు ఉంటే కనీసం 18 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. తమకు 10% సీట్లు లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పీకర్కు లెటర్ రాశారు. అయితే 10% సీట్లు లేని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో జగన్ టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే సాధించినప్పుడు 4 ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఆ కామెంట్స్ గుర్తు చేస్తూ 11 సీట్లు సాధించిన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని కేశవ్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించే పరిస్థితి లేదనేది స్పష్టమవుతున్నా జగన్ మాత్రం తన పంతం వీడటం లేదు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ని ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో 1953 ఏపీ యాక్ట్ని ప్రస్తావించారు. అధికార పక్షం కాకుండా విపక్షాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీని ప్రతిపక్షంగా గుర్తించవచ్చని ఆ యాక్ట్లో ఉంది. అయితే అది కూడా స్పీకర్ విచక్షణాధికారం ప్రకారమే జరుగుతుంది. ఏమైనా సరే ఇప్పుడు జగన్ కోర్టు తలుపు తట్టారు. కోర్టు స్పీకర్, కార్యదర్శికి, అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందన్న విషయం మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. అయితే కోర్టులు కొంతవరకు మాత్రమే చట్టసభల విషయంలో జోక్యం చేసుకుంటాయి తప్ప స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోవంటున్నారు నిపుణులు. పిటిషనర్ లేవనెత్తిన పాయింట్లో విలువ ఉంటే స్పీకర్ కార్యాలయాన్ని లేదా అసెంబ్లీ సెక్రటరీని స్పందించాల్సిందిగా అడుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు వస్తే అప్పుడు మళ్లీ బంతి స్పీకర్ కోర్టులోకే వెళ్తుందని అంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ విపక్ష హోదా కోసం అంతగా న్యాయ పోరాటం చేయడాన్ని వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ధిక్కరించి పార్టీ పెట్టుకున్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లలేనట్లు ప్రవర్తిస్తుండడం ఆ పార్టీ వారికే మింగుడు పట్టం లేదట. అసెంబ్లీలో ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో ప్రభుత్వం మీద పోరాటం చేస్తే కాస్తైనా మైలేజ్ పెంచుకోవచ్చని జగన్ సొంత పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు. జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని, పారిపోతున్నారని కూటమి పెద్దలు విమర్శిస్తున్నారు. వారికంటే ఎక్కువ పీసీసీ చీఫ్ షర్మిల కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీకి పోకుండా తప్పించుకోవడానికే జగన్ ఢిల్లీ డ్రామాలాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. జగన్ను పిరికివాడుగా, చేతకానివాడుగా షర్మిల అభివర్ణిస్తున్నా వైసీపీ నేతలు ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే తన ఇమేజ్ సైతం పణంగా పెట్టి ప్రతిపక్ష హోదా కోసం రాద్ధాంతం చేస్తున్న జగన్
చివరికి ఏం సాధించాలనుకుంటున్నారో వైసీపీ వర్గాలకే అంతుపట్టడం లేదు. హైకోర్టులో జగన్ ఆశించింది జరగకపోతే ఆయన ఏం చేస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.